నెల్లూరు జిల్లా రాపూరులో కార్మిక గర్జన హోరెత్తింది. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికులు సమ్మె చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఈ కోడ్ వల్ల కార్మికుల పని 8 గంటల నుంచి 12 గంటలకు పెంచారని విమర్శించారు. ఓవైపు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతుంటే ఒకే దేశం ఒకే వేతనం పేరుతో జాతీయ కనీస వేతనాన్ని రోజుకు కేవలం 178 రూపాయలకు పరిమితం చేయడం దారుణమని ఆరోపించారు. చెప్పుకుంటా పోతే మొత్తం అనేక రంగాలు అనేక సంఘాలు ఇవాళ రోడ్డు మీదకి వచ్చాయి. ఎందుకు వచ్చాం? రోజువారీ పనిచేసేటువంటి ఆశా వర్కులు కనీస వేతనం ఎంత? 10,000 రూపాయలు. ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 ఆశ్చర్యపోకుండా ఇలాంటి వ్యక్తి చాకరీ చేయించుకున్నారు. అందుకనే మా ఆశా వర్కులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మా అన్నంలోని అక్కలకి చెల్లెలకి అమ్మమ్మలకి అందరికి కూడా జీతాలు లేవు. ఏదో నాయకుడు చేస్తాడని కిరణ్ కుమార్ రెడ్డి వచ్చాడు, 7 రూపాయలు పెట్టారు. తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి నేను చేస్తాను అన్నాడు. ఏం చేయలేదు. చంద్రబాబు నాయుడు నేను పెట్టాను 2,000 రూపాయలు అన్నాడు. చివరికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఒక మనిషి మనం ఆలోచించాలి. ఈ దేశంలో ఉన్నటువంటి కుటుంబంలో స్వతం చెప్పారు 30 కోట్ల మంది శ్రమ చేసేటువంటి యువకులు ఉన్నారు. ఈ యువకుల శ్రమని పారిశ్రామికవేత్తలు కట్టబెట్టాలి ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఎందుకంటే 1991లో కాటు ఒప్పందం పేరుతోటి నూతన పారిశ్రామిక విధానం పేరుతోటి మొత్తం ఈ దేశంలో ఉన్న సంపదలన్నీ కూడా విదేశీ కంపెనీలకు కట్టబెట్టడానికి ఆ రోజు చట్టం చేశారు. అదే చట్టం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.